మీరు సహాయము చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. చెప్పాలి ఆమేన్, హల్లెలూయా. అందరూ కూర్చోండి, స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్ర సజీవమైన సాక్షులుగా నిలబెట్టిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 హల్లెలూయా. పరిశుద్ధ లేఖనములో నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఇప్పుట पवित्र लेख भाग से एक वचन को हम मनन और चिंतन करेंगे. కీర్తనల గ్రంథం भजन संहिता 3వ అధ్యాయము 3रा अध्याय 5వ వచనాన్ని చదువుకుందాం. उसका 5 पद को पढ़ेंगे. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. పరిశుద్ధ లేఖనంలో నుండి మనము చదువుకున్నట్లయితే पवित्र पुस्तक बाइबल में से यहाँ हम पढ़ेंगे तो చూడండి, దేవుని మీద ఆధారము పడటము, परमेश्वर के ऊपर जो सहारा बन के जीते हैं. నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని. मैं लेट कर सोकर और उठ गया. 10,000 మంది దండెత్తిన 10,000 लोग मुझ पे आ गए, మోహరించినను मुझे यहाँ ढांप लिए, నేను భయపడను. फिर भी मैं नहीं डरता हूँ. ఈ కీర్తనకారుడు దేవుని మీద ఎలా ఆధారపడుతున్నాడో మనం గమనించాలి. इस संहिताकार परमेश्वर के ऊपर किस तरह से निर्भर हो रहा है, ये विषय को ध्यान देना है. ఆధారపడినప్పుడు जब हम निर्भर होते हैं, నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని. हम सो के उठ के जागते हैं. जब చాలా మంది పండుకుంటారు, నిద్రలోనే చనిపోతూ ఉంటారు. कई सारे लोग सोते हैं, उनकी नींद खराब हो जाती है. కానీ దేవుడు మీద ఆధారపడితే, जो कोई परमेश्वर पर निर्भर होता है, మనము నిత్యము మేలుకొని దేవుని యొక్క సన్నిధిలో స్తుతిస్తామని, हम हर दम जाग के परमेश्वर की उपस्थिति में स्तुति करते हैं. कर 10,000 మంది మన మీదికి వచ్చినప్పటికీ 10,000 लोग हम पे यहाँ आक्रमण करने के लिए आए तो भी నేను భయపడను. फिर भी मैं नहीं डरूंगा. కాబట్టి क्योंकि ఈ దినాన మనం ప్రభు మీద ఆధారపడే అనుభవాలలో నడిపించబడాలి. आज के दिन परमेश्वर के ऊपर निर्भर होकर जीने की अनुभव में हम रहना है. కీర్తనకారుడు మనం గమనించినట్లయితే संहिताकार को यदि हम ध्यान देते हैं तो ఒక మాట చెప్తూ ఉన్నాడు. एक बात यहाँ कह रहा है, గర్భవాసి నది మొదలుకొని गर्भवासी से तब से लेकर कर నాకు ఆధారము నీవే. मेरी जो आधार तू ही है. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని मेरी माता मुझे जन्म दिया तब से लेकर నా దేవుడవు నీవే. मेरी परमेश्वर आप ही हो. కన్న తల్లి కన్నది మొదలుకొని जब से मेरी माता मुझे जन्म दिया तब से लेकर నా దేవుడవు నీవే అని కీర్తనకారుడు అంటున్నాడు. तब से लेकर कर आज तक मेरी परमेश्वर तुम ही को कर यहाँ कह रहा है. గర్భవాసి నది మొదలుకొని నాకు ఆధారము నీవే. गर्भवास से लेकर अब तक मेरी आधार आप ही हो. ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని इस वचन को आधार कर कर మన తల్లి గర్భమునందే దేవుడు మనకు ఒక ఆధారాన్ని కలగజేసి ఉన్నారు. माता की गर्भ से ही परमेश्वर हमें एक आधार दिया हुआ है. దేవుడే మనకు ఆధారమై ఉన్నాడు. परमेश्वर ही हमारा आधार है. నువ్వు గర్భములో ఉన్నప్పటి నుంచే దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. जब माता की कोख में थे तब से ही परमेश्वर तुम्हें चुना है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया. కీర్తనకారుడు ఏమంటున్నారంటే, भजन संहिताकार क्या कह रहा है, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. मेरे उद्धार के लिए मेरी महिमा के लिए परमेश्वर ही आधार है. నా దేవుడే నాకు ఆధారమై ఉన్నాడు. परमेश्वर ही मेरा सहारा है करके कह रहा है. బలమైన ఆశ్రయ దుర్గమైన నాకు, यहाँ बलपूर्वक सा मेरी चट्टान है कर నేను దేవుని యందే ఆశ్రయము కలిగి ఉన్నాను. దేవుడే నాకు సమస్తమై ఉన్నాడు. परमेश्वर ही मेरा शहर पना है कर परमेश्वर मेरा आसरा है करके कह रहा है. దేవుడు మనకు ఆధారముగును. परमेश्वर ही हमारा आधार है. ఆధారముగా ఉన్నప్పుడు जब आधार बन के रहते हैं, కాలు చిక్కబడకుండానట్లుగా, कहाँ हमारे कदम न फंसे, మన పాదాలు చిక్కబడకుండానట్లుగా हमारे कदम कहीं न फंसे, ఆయన మనల్ని కాపాడునుగాక. आमेन. परमेश्वर हमें रक्षा देने पाए. చెప్పాలి ఆమేన్, आमेन, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया.
కాబట్టి మనం చేస్తున్న యొక్క భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుంది. इसलिए जो कुछ हम भक्ति करते हैं हमें ढाढ़स देता है. యథార్థమైన ప్రవర్తన నీ రక్షణకు నిరీక్షణకు ఆధారమై ఉన్నది. सच्चा चाल चलन तेरी जो निरीक्षण है उसको सहारा है. మనం చేసే యొక్క భక్తి మనం ధైర్యం పుట్టించాలి. जब हम भक्ति करते हैं वो हमें ढाढ़स देता है. మనలోని యొక్క భయాలు తొలగించబడాలి. हमारे में जो डर है वो निकल जाना चाहिए. మన యథార్థ ప్రవర్తనను బట్టి हमारी जो सीधेपन को నిరీక్షణకు ఆధారమైన యొక్క యేసు మీద మనం మనసుంచాలి. जो कुछ आशा करते हैं उस पे हम निर्भर होना है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया చెప్పాలి హల్లెలూయా. हालेलुया. ఈ దినాన ఎవరి మీద మనం ఆధారపడుతూ ఉన్నాము? आज के दिन देखते हो तो हम किस पे निर्भर हैं? నీవు చేస్తున్న యొక్క భక్తి నిన్ను ధైర్యం పుట్టిస్తుందా? क्या तुम करने वाली भक्ति क्या तुम्हें ढाढ़स दे रहा है? దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నావా? परमेश्वर पे क्या तुम सहारा बन के हो? అనేక మంది నీ మీదకి వచ్చినప్పటికీ कई सारे लोग तुम पे आए तब भी మనం భయపడకుండా ధైర్యంగా ఉండున్నట్లుగా हम निडर होके और सामना करें और डर से रहे. దేవుడు నాకు ఆధారమై ఉన్నాడు నువ్వు చెప్పగలుగుతూ ఉన్నావా? परमेश्वर मेरा सहारा है करके ये बात क्या तुम कह सक रहे हो? చెప్పగలుగుతూ ఉన్నావా? क्या तुम कह पा रहे हो? ఎవరైతే అలా చెప్తారో అందరూ చెప్పండి హల్లెలూయా. हालेलुया. जो कभी कहता है हालेलुया कहे. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. ధైర్యంగా చెప్పండి హల్లెలూయా. हालेलुया. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించునుగాక. हमें तुम्हारी भक्ति तुम्हें ढाढ़स देने पाए. యథార్థమైన ప్రవర్తన నిరీక్షణకు ఆధారమవునుగాక. सच्चा चाल चलन तुम्हारी आशा का आधार होने पाए. కాబట్టి ఎప్పుడు దేవుడు మనకు ఆధారమై ఉంటాడు? कब परमेश्वर हमारा आधार बन के रहता है? ఎప్పుడు దేవుడు మనకు ఆధారమై ఉంటాడంటే कब परमेश्वर हमारा आधार बन के रहता है? देखो యెహెజ్కేలు గ్రంథములో हेजकेल की जो किताब है 29వ అధ్యాయము उसका 29 अध्याय 16వ వచనములో మనం గమనించినట్లయితే उसका 16 पद को यदि देखेंगे तो ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలీలు వారు చేసిన దోషము మనస్సునకు తెచ్చుకొని వారి తట్టు తిరగని ఎడల అప్పుడు నేను ఆధారమై ఉంటాను. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. చూడండి ఇక్కడ ఇశ్రాయేలు గురించి చెప్పబడుతుంది. यहाँ इजरायली प्रजाओं के बारे में कह रहा है. వారు చేసిన యొక్క దోషమును గురించి ఇక్కడ చెప్పబడుతుంది. वे लोग जो दोष किए थे उनके प्रति यहाँ कह रहा है. మనస్సునకు తెచ్చుకొని यहाँ स्मरण में लाकर చూడండి వారి యొక్క దోషాలు యొక్క పాపాలు మనస్సునకు తెచ్చుకొని उनकी जो दोष है उनकी पाप है वो यादों में लाकर వారి తట్టు తిరగకుండా उनके ओर न फिरते हुए అంటే ఐగుప్తుల వైపు తిరగకుండా ऐगुप्तियों के ओर न फिरते हुए నా మీద ఎవరైతే ఆధారపడతారో जो कोई मुझ पे निर्भर होकर रहता है వాళ్ళకు నేను ఆధారమై ఉంటాను. ऐसे लोगों को मैं सहारा बन के रहूंगा कह रहा है. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. వారికి నేను అభయం ఇస్తాను. उनको मैं ढाढ़स दूंगा. వాళ్ళని నేను బలపరుస్తాను. उन्हें मैं ताकत दूंगा. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే इसलिए आप क्या करना है? యేసయ్య వైపు తిరగాలి. यीशु मसीह के ओर ही फिरना है. ఐగుప్తు అనేక లోకం వైపు మనం తిరగకూడదు. मिस्र देश के ओर यहाँ नहीं फिरना है. చూడండి దేవుడు మనకు ఆధారమై ఉండాలంటే देखो परमेश्वर यदि हमारा सहारा बन के ఈ దినాన रहना है तो తిన్నగా నీ మనసు ఆయన వైపు తిరిగినట్లయితే इसीलिए आपके मन सीधा परमेश्वर की ओर यदि फिरता है तो నీ మనస్సు తిన్నగా ఆయన మీద నిలపాలి. आपके मन सीधा सा परमेश्वर के ऊपर निर्भर करना है. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే परमेश्वर वचन क्या कह रहा है? ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతావో जब कोई परमेश्वर की ओर फिरते हैं, నీవు నా తట్టు తిరిగిన ఎడల जब आप मेरे ओर फिरते हैं, నీవు నా సన్నిధి నిలుచున్నట్లుగా आप मेरी उपस्थिति में ठहरे ऐसा నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. मैं तुम्हें फिर से यहाँ ले आऊंगा. ఈ వాక్యం ఎక్కడ రాయబడిందంటే ये वचन कहाँ लिखा है? देखो ఇర్మియాకు రాసిన గ్రంథం यिर्मयाह की किताब में 15వ అధ్యాయము 15वां अध्याय 19, 20, 21 వచనాలలో మనం గమనించినట్లయితే उसका 19, 21 पद में यदि देखेंगे तो మనము ఆయన తట్టు తిరిగినట్లయితే यदि हम उसके ओर फिरते हैं तो నా సన్నిధి నిలుచున్నట్లుగా हमारी परमेश्वर की उपस्थिति में जब ठहरे इसी प्रकार, తండ్రి సన్నిధి నిలుచున్నట్లుగా पिता की उपस्थिति में ठहरे इसी మరలా प्रकार నేను నిన్ను రప్పిస్తాను. फिर से यहाँ मैं लौट के ले आऊंगा. ఎక్కడెక్కడో ఉన్నట్లయితే నీ జీవితము
आपके जीवन कहीं कहीं यदि रहता है तो నువ్వు ఎక్కడెక్కడో తిరిగి లోకంలో తిరిగినట్లయితే, यदि संसार में फिर के आप रहते हैं तो అయితే ప్రభు చెప్తున్నాడు, यदि परमेश्वर यहाँ कहता నువ్వు है ఎక్కడైనా తిరుగు, ఏమన్నా చెయ్యి, आप कहाँ भी फिरो, कुछ भी करो, నీ మనస్సు తిన్నగా ఆయన మీద నిలిపినట్లయితే, आपके मन यदि सीधा सा परमेश्वर पे जब फिरा करते हैं तो నా సన్నిధిలో నిలిచినట్లుగా నేను నీకు సహాయం చేస్తాను. मेरे उपस्थिति में यहाँ ठहरे ऐसा मैं करूंगा करके परमेश्वर कह रहा है। వారున్నారు కదా ఐగుప్తులు, వాళ్ళ తట్టు నువ్వు తిరగకూడదు, मिस्र देशों के ओर नहीं फिरना है, వారే నీ తట్టు తిరగాలి. वे लोग ही तुम्हारे ओर फिरना है। మీరున్నారు కదా ఇప్పుడు, अब यहाँ पे आप लोग हैं ना, మీరు లోకం వైపు తిరగకూడదు, आप लोग संसार के ओर नहीं फिरना है। వాళ్ళే మన వైపు తిరుగునుగాక. आमीन, वो लोग ही हमारे ओर फिरने पाए। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. ఇది నన్ను చాలా మంది లోకం వైపు తిరుగుతూ ఉన్నారు, आज के दिन में देखते हैं तो कई सारे लोग संसार के ओर फिरते हैं, మనుషుల వైపు తిరుగుతూ ఉన్నారు. मनुष्यों के ओर फिरते हैं। నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించబోతూ ఉన్నాను. ऐसे लोगों को न गिरे ऐसी पीतल की जो प्रहरी को मैं खड़ा करने जा रहा हूँ। ఎప్పుడైతే నువ్వు నా వైపు తిరుగుతావో, जब आप मेरे ओर फिरते हैं, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, परमेश्वर का वचन कह रहा है పడజాలని यहाँ न गिरे ऐसा, ఇత్తడి ప్రాకారముగా यहाँ पीतल की प्रहरी को నేను నిన్ను నియమిస్తాను. ऐसा मैं तुम्हें बनाऊंगा। ఒకవేళ మీరు వాళ్ళ వైపు తిరిగినట్లయితే यदि आप उनके ओर फिरते हैं तो నేను మిమ్మల్ని నియమించను, मैं तुम्हें यहाँ नियुक्त नहीं करूंगा, మిమ్మల్ని నేను త్రోసి వేస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. यहाँ से मैं तुम्हें ठेल दूंगा करके परमेश्वर कह रहा है। కాబట్టి ఈ దినాన మనం గమనించాలి, यदि आज के दिन परमेश्वर के वाक्य को ध्यान देना है, దేవుని సన్నిధిలో ఆయన వైపు మనం ఆధారపడాలి, परमेश्वर के उपस्थिति में उनके ओर निर्भर होना है। ఆయన మీద ఆధారపడి ఆయన వైపు తిరిగినట్లయితే उनके ओर निर्भर होके उनके ओर फिरते हैं तो అనేకుల జనుల మీద నేను నిన్ను నియమిస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. कई सारी जातियों के ऊपर मैं तुम्हें नियुक्त करूंगा करके परमेश्वर कह रहा है। నిన్ను నేను విడిపిస్తాను, मैं तुम्हें छुड़ाऊंगा, నిన్ను రక్షిస్తాను, तुम्हें मैं रक्षा करूंगा, నేను నీకు తోడుగా ఉంటాను. मैं तुम्हारे संग रहूंगा। కానీ నీ మీద వాళ్ళు యుద్ధం చేస్తారు గాని, परंतु आप पे वे लोग युद्ध करेंगे, యుద్ధం చేస్తారు గాని युद्ध करेंगे, परंतु నువ్వు జయింపబోదువని आप जीत नहीं पाएंगे। యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. यहोवा परमेश्वर कह रहा है। ఇది నా జనులందరూ నీ మీద యుద్ధం చేస్తారు, सारे लोग आप पे युद्ध कर सकते हैं, కానీ నీ మీద వాళ్ళకు జయం కలగదు. परंतु आपके ऊपर उनको जीत नहीं मिलेगा। ఎందుకంటే నువ్వు నా వైపు తిరిగావు కాబట్టి, क्योंकि आप मेरे ओर फिरे हो, इसीलिए నా మీద ఆధారపడి ఉన్నావు కాబట్టి. आप मुझ पे निर्भर है, इसीलिए। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। కాబట్టి మన హృదయము దేవుని చేతిలో ఉండాలి. इसीलिए हमारी हृदय परमेश्वर के हाथों में रहना है। ఆయన చేతిలో ఉన్నట్లయితే यदि उनके हाथ में रहता है तो దేవుడు ఏం చేస్తాడంటే परमेश्वर देखो क्या करता है, నీ హృదయాన్ని आपके हृदय को తన చిత్త ప్రకారంగా నడిపిస్తాడు. उनके मर्जी के अनुगुण चलाता है। ఇలా మనం నడిపించబడాలంటే यदि ऐसा हम चलाना चाहे तो దేవుని ఆయన వైపు తిరిగి उनके ओर फिरकर ఆయన మీద ఆధారపడినట్లయితే, उनके ओर निर्भर होके जब रहते हैं దేవుడు మనల్ని ఏర్పరచుకుని నియమించుటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగిన వాడు. वो हमें चुनकर वह नियुक्त करने के लिए समर्थिता परमेश्वर है। మనము నరులను ఆశ్రయించకుండా हम मनुष्यों को आसरा न लेते हुए, శరీరమునకు తన ఆధారం చేసుకొనుచు शरीरों को आधार न बनाते हुए, తన హృదయమును ప్రభు మీద నుండి తొలగించుకున్న వానికి जो कोई परमेश्वर के ऊपर से अपने हृदय को टलाता है, శాపగ్రస్తుడవుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ऐसा मनुष्य शापग्रस्त है करके परमेश्वर के वचन कह रहा है। నరులను ఆశ్రయించి मनुष्यों को आसरा लेकर, శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు शरीरों को अपना आधार बनाकर, తన హృదయమును ప్రభు మీద నుండి తొలగించుకున్న వానికి जो कोई अपने हृदय को परमेश्वर के ऊपर निकालते हैं, वह लोग, ఆ శాపం వస్తుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ऐसे लोगों को परमेश्वर की शाप आता है करके वचन कह रहा है। ఆ శాపము నుంచి తొలగించబడినట్లుగా यदि उस शाप से हम निकले, ऐसा నరులను మనం ఆశ్రయించకూడదు, मनुष्यों को कभी आसरा नहीं लेना है, మనుషుల మీద మనం ఆధారపడకూడదు, मनुष्यों के ऊपर हम आधार नहीं रहना है, ప్రభువు మీదనే మనం ఆధారపడాలి. परमेश्वर के ऊपर ही निर्भर रहना है। కాబట్టి శాపం నుంచి మనం తొలగించబడినట్లుగా, इस शाप से हम छुटकारा पाए, శాప విముక్తులుగా మనం పొందుకొని शाप से विमुक्त पाए, ऐसा ఆ ఉన్నతమైన రాజ్యమును పొందునట్లుగా उस उत्तम राज को हम पाने के लिए ఈ దినాన మనము आज के दिन हम लोग దేవుని మీద నువ్వు ఆధారపడే ఒక
నవనూతనమైన ఆధ్యాత్మికమైన మార్గాలలో నువ్వు నడిపించబడాలి. परमेश्वर के ऊपर निर्भर होके नया मार्ग पे हम चलाना चाहिए. దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే परमेश्वर का वचन देखो क्या कह रहा है. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినట్లుగా यशायाह नबी की ग्रंथ 47:10 उसका 47:10 నీ చెడుతనమును నువ్వు ఆధారం చేసుకొని ఎవడు నన్ను చూడనని అనుకుంటివి, నేను ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నువ్వు అనుకున్నట్లుగా నీ విద్య నీ జ్ఞానము నిన్ను చెరిపివేసెను. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि देखते हैं तो చెడుతనమును నువ్వు ఆధారం చేసుకుని ఉన్నావు కాబట్టి अपने दुष्टता को आधार बना के है, इसीलिए నువ్వేమనుకుంటున్నావంటే आप क्या सोच रहे हैं, ఎవ్వరు చూడడం లేదులే मुझे कोई भी नहीं देख रहा है कर అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. आप लोग ऐसी सोच रहे हैं. దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే परंतु परमेश्वर का वचन कह रहा है నేను ఉన్నాను, मैं हूँ, నేను ఉన్నాను, मैं हूँ कर నేను తప్ప मुझे छोड़कर మరి ఎవరునూ లేరని నువ్వు అనుకుంటివి. और कोई नहीं करके ऐसी समझ तुमने रखा, అనుకున్నట్లుగా जैसा तुमने सोचा. నీ జ్ఞానాన్ని నీ విద్యను నేను చెరిపివేస్తున్నాను. तेरी ज्ञान को और तेरी विद्या को मैं यहाँ बिगड़ा रहा हूँ. నీ జ్ఞానము చేత నీ విద్య చేత तेरी ज्ञान और तेरी विद्या से ఈ విధంగా చెడును ఆధారం చేసుకుని ऐसी दुष्टता को आधार कर పాపమును ఆధారం చేసుకుని पाप को आधार कर ఎవ్వరు చూడడం లేదని నువ్వు అనుకుంటున్నావు. आप सोच रहे हैं कि कोई मुझे नहीं देख रहा है कर నేను ఉన్నానని నువ్వు అనుకునేటట్లుగా मैं हूँ कर ये तुम जानो. నీ జ్ఞానాన్ని నీ విద్యను నేను తీసివేయబోతూ ఉన్నాను. तेरी ज्ञान को और तेरी विद्या को मैं तुमसे निकाल रहा हूँ. కాబట్టి ఈ దినాన ప్రభువు మీద మనం ఆధారపడాలి. इसीलिए परमेश्वर पे ही आधार माना है. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. ప్రభువు మీద మనం ఆధారపడినట్లయితే यदि परमेश्वर पे निर्भर होते हैं तो మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు. हमारे जीवन में परमेश्वर बड़े बड़े काम करने जा रहा है. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. परमेश्वर का वचन कह रहा है. యెషయా గ్రంథంలో మనం గమనించినట్లయితే यशायाह नबी की किताब में यदि देखते हैं तो జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని मनुष्यों की प्रधान वहाँ घूस लेकर తీర్పు తీర్చుదురు. यहाँ इंसाफ करेंगे. వారి యాజకులు కూలికి బోధిస్తారు. यहाँ उनके याजक यहाँ इस तरह से प्रचारण करेंगे. ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోది చెప్తారు. यहाँ प्रवक्ताएं हैं, उनको ये बात कहते हैं. అయినను వారు యెహోవాను ఆధారం చేసుకుని फिर भी वे लोग यहोवा को निर्भर कर యెహోవా మన మధ్యలో ఉన్నాడు కదా, यहोवा हमारे बीचों बीच है कर ఏ కీడు మనకు రానియడు అని అనుకుంటున్నారు. कोई ऐसी दुष्टता हमें न छुए ऐसा करता है. చూడండి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ऐसा ये लोग क्या सोच रहे हैं, देखो లంచం పుచ్చుకుంటూ ఉన్నారు. यहाँ घूस पाकर ఈ యాజకులు సేవకులు కొంతమంది పాస్టర్లు ఎలా ఉన్నారంటే देखो याजक थोड़े से पासवान लोग किस तरह से है, కూలికి అంటే డబ్బుకు బోధిస్తూ ఉన్నారు. यहाँ मजदूर के लिए पैसे के लिए यहाँ प्रचुरण कर रहे हैं. ద్రవ్యం కొరకు సోది చెప్తూ ఉన్నారు. यहाँ पैसे के लिए यहाँ वचन कह रहे हैं. ఆ యొక్క ద్రవ్యం కొరకు సోది చెప్పే వారిగా చాలా మంది ఉంటూ ఉన్నారు. पैसे के लिए भविष्यवाणी बोलने वाले कई सारे लोग हैं. అయినప్పటికీ फिर भी యెహోవా మా మధ్యలో ఉన్నాడు, यहोवा हमारे बीचों बीच है. ఏ కీడు మాకు రావడం లేదు यहाँ कोई आपत्ति हम पे नहीं आती है అని అనుకుంటూ ఉన్నారంట. ऐसा वहाँ लोग सोच रहे थे. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే परंतु परमेश्वर का वचन कह रहा है చేను దున్నబడినట్లుగా మిమ్మల్ని నేను దున్నబోతూ ఉన్నాను. जिस तरह से खेत जोहते हैं उसी तरह से मैं तुम्हें जोहूंगा करके कह నేను रहा మిమ్మల్ని కదిలించబోతూ ఉన్నాను. है. मैं तुम्हें यहाँ हिला रहा हूँ करके कह रहा है. యెరూషలేము రాళ్ళ కుప్పలుగా మార్చబడుతుంది. यरूशलेम को पत्थर की एक ढेर सा बनाता है. అలా ఉండకుండానట్లుగా उस तरह से न रहे, ప్రభువు మీదనే ఆధారపడాలి. परमेश्वर पे ही निर्भर होना है. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు చూడడం లేదని మీరు అనుకోకూడదు. आप कोई नहीं देख रहा मुझे करके ऐसा मत सोचो. మనుషుల మీద వాళ్ళ మీద ఆధారపడకూడదు. मनुष्यों पे उन पे निर्भर होके मत रहो. ఈ దినాన ఆయన వైపు మనం తిరిగి ఆయన మీద ఆధారపడినట్లయితే परमेश्वर के ओर फिर कर उन पे जब निर्भर होके रहते हैं तो అనేక జనుల మీద నేను నియమిస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. कई सारे लोग पे मैं नियुक्त करूंगा करके परमेश्वर वचन कह रहा है. ఎప్పుడైతే ఆయన మీద మనం ఆధారపడతామో जब परमेश्वर पे सहारा बन के रहते ఆ हैं శాపం నుంచి మనం తొలగించబడతాము. उस शराब से हम छुटकारा पाते हैं. కాబట్టి ఈ దినాన इसलिए आज के दिन
ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని इस वचन को सहारा कर कर ఆయన వైపు మనము తిరిగినట్లయితే परमेश्वर को और यदि हम फिरते हैं ప్రభు మన జీవితంలో సహాయం చేయబోతూ ఉన్నాడు. परमेश्वर हमारे जीवन में सहायता करने जा रहा है। రెండవదిగా మనం గమనించినట్లయితే दूसरी भाग में यदि हम देखते हैं तो సామెతల గ్రంథం 3వ అధ్యాయము नीति वचन 3रा अध्याय నీతి వచన్ नीति वचन 3వ అధ్యాయము 3रा अध्याय 3వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్లయితే उसका 5 पद को यदि देखते हैं तो నీ సొబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు చదవండి. ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలన్నిటిని సరళం చేయును. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టినట్లయితే అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయు కలుగును. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ లేఖనములో మనం గమనించినట్లయితే देखिए पवित्र वचनों को यदि देखते हैं तो ఆయన మీద ఆధారపడితే यदि परमेश्वर पे निर्भर होकर रहते हैं तो ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు, परमेश्वर अच्छा चंगाई देता है, సత్వను దేవుడు అనుగ్రహిస్తాడు. एक अच्छा परमेश्वर ताकत देता है। నీ స్వబుద్ధి మీద ఆధారపడకూడదు. अपने समझ पे सहारा न ले, నీ పూర్ణ హృదయముతో संपूर्ण हृदय से ఆయన మీద మనం నమ్మిక ఉంచాలి. परमेश्वर पे ही भरोसा रखना है। మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. हमारे चाल चलन पे परमेश्वर को यहाँ अधिकार देना है, అప్పుడు మన త్రోవలన్నిటిని ఆయన సరళం చేస్తారు. तब जाकर हमारे मार्ग को वो सरल करता है। ఈ దినాన ఈ వాక్యానుసారంగా మనం గమనించినట్లయితే इस वचन के अनुसार यदि हम देखते हैं तो జ్ఞానిని కదా నువ్వు అనుకోకూడదు. मैं ज्ञानी हूँ कर कर अपने आप को समझ मत नहीं लेना, నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడకూడదు. तुम्हारे ज्ञान पे निर्भर मत रहो। దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచి ఈ దినాన మనం ముందుకు సాగినట్లయితే परमेश्वर पे निर्भर होके बुरा को छोड़कर यदि परमेश्वर पे सहारा बन के रहते हैं तो నీకు ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. परमेश्वर अच्छा आरोग्य देता है, పరిపూర్ణమైన సత్వ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. परिपूर्ण परमेश्वर वह ताकत देने वाला है। దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, परमेश्वर का वचन देखो क्या कह रहा है, చూడండి, నీ ప్రవర్తన మీద ఆధారం చేసుకొని तुम्हारा चाल चलन को यहाँ सहारा लेकर నీ బలం మీద నువ్వు నమ్ముకొని आपके बल को आप विश्वास कर कर నీవు చెడుతనము చేసి ఉన్నావు కాబట్టి, तुम यहाँ बुरे बुरे काम किए हो इसीलिए ఈ విధంగా చేసి నువ్వు పంటను దున్ని ఉన్నావు కాబట్టి ऐसा कर कर तुम खेत को जोते हो इसीलिए నువ్వు పాపం అనే ఆ యొక్క పంటను నువ్వు కోసుకుంటావు. पाप की समान तुम्हें फसल काटनी पड़ेगी। కాబట్టి ఈ దినాన నీ ప్రవర్తన మీద నువ్వు ఆధారపడకూడదు. आज के दिन अपने चाल चलन पे निर्भर नहीं रहना है। నేను చాలా మంచివాణ్ణి, मैं बहुत ही अच्छा हूँ, నా ప్రవర్తన చాలా మంచిది, मेरी चाल चलन बहुत ही अच्छा है, నాకున్న యొక్క జ్ఞానాన్ని బట్టి నేను నడుచుకుంటూ ఉన్నాను मेरी ज्ञान के अनुसार मैं चला जा रहा हूँ। అని నువ్వు అనుకున్నట్లయితే, यदि इस प्रकार से तुम्हारी सोच रहती है तो చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే देखो परमेश्वर का वचन क्या कह रहा है, నీ జీవితము స్థిరంగా ఉండదు. आपके जीवन स्थिर सा नहीं रहता है, దేవుని మీద మనం ఆధారపడాలి. परमेश्वर पे निर्भर होकर रहना है। దావీదు జీవితంలో మనం గమనించినట్లయితే, दाऊद के जीवन को यदि देखते हैं तो దావీదు అంట दाऊद देखो సమస్త విషయములలో हर एक विषय में సుబుద్ధి కలిగి ప్రవర్తించగా यहाँ अच्छा गुण होके अपनी चाल चलन को रखा था। యెహోవా అతనికి తోడుగా ఉండెను. इसीलिए परमेश्वर उनके संग था। దావీదు సమస్త విషయాలలో दाऊद जो है हर एक विषय में ఆ యొక్క సుబుద్ధి కలిగి ప్రవర్తించాడంట. एक सुबुद्धि सा अपना चाल चलन रखा। చక్కటి ప్రవర్తనతో అతను ముందుగానే ఆలోచించుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ప్రవర్తించని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. उसकी चाल चलन अच्छा सा रख के परमेश्वर की उपस्थिति में ऐसी चाल चलन रखता था। అందుకనే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. इसीलिए परमेश्वर दाऊद के संग था। కాబట్టి ఈ విధంగా మనము ప్రవర్తన సరి చేసుకోవాలి. इसीलिए हमारी चाल चलन को ऐसा ठीक करना है। ప్రవర్తన సరి చేసుకోవడం అంటే అర్థం ఏంటి? चाल चलन को ठीक करना इसका मतलब क्या है, మనం ఎలా ప్రవర్తించాలి, हम किस तरह से हमारी चाल चलन को रखना ఏ है, విధంగా ఆయన మీద మనం ఆధారపడాలి, किस तरह से परमेश्वर पे निर्भर होकर रहना है। నీ ప్రవర్తన అంతటి యందు ఆయన మీద ఆధారపడాలి. आपकी चाल चलन को पूरा परमेश्वर को आधार होकर रहना నీ है। పూర్ణ హృదయముతో ఆయన మీద నమ్మిక ఉంచాలి. संपूर्ण हृदय से परमेश्वर को भरोसा करके रहना है। చూడండి, ఈ
ప్రవర్తన ఎలా ఉండాలంటే आपकी चाल चलन किस तरह से रहना है। ఆయన మాట విని परमेश्वर की बातों को सुनकर వాటి చొప్పున చేయు ప్రతివాడును. उसके जो प्रति जो कुछ करता है, ఎవరైతే ఆయన మాట విని సమస్తమును చేయగలిగిన యొక్క మనస్సు ఈ దినాన మనం కలిగి ఉన్నట్లయితే परमेश्वर की बातों को सुनकर उनके प्रति जो चलता है, उसी प्रकार బండ మీద తన ఇల్లు కట్టుకుని ఆ యొక్క బుద్ధిమంతుని పోలి ఉన్నాడంట. यह चट्टान पे अपने घर बनाया हुआ बुद्धिमान के समान रहता है। చూడండి, చాలా మంది ఇల్లు కట్టుకుంటూ ఉంటారు, कई सारे लोग अपने घरों को बनाते हैं, ఇసుక మీద తన జీవితాన్ని కట్టుకుంటూ ఉంటారు. रेत पे अपने जीवन को बनाते हैं। కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే परंतु परमेश्वर को वचन कह रहा है, దేవుని యొక్క వాక్యం మీద, దేవుని యొక్క మాట మీద మన కుటుంబాలు కట్టబడాలి. परमेश्वर की वचन, परमेश्वर की बातों पे हमारी घर को बनाना है। ఇదే ప్రవర్తన, यही चाल चलन, ఇదే దేవుని మీద ఆధారపడి, यही परमेश्वर पे निर्भर होकर, దేవుని యొక్క వాక్యము ఆ యొక్క మాటల మీద ఆధారపడి, परमेश्वर की वचन उनके बातों पे निर्भर होकर ఎవరైతే బండ మీద తన జీవితాన్ని కట్టుకుంటారో जो कोई चट्टान पे अपने जीवन को बनाते हैं, వాళ్ళంట वे ऐसे लोग బుద్ధిమంతుని పోలి ఉన్నారంట. बुद्धिमान के समान है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఈ విధంగా మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకొని, इसी तरह से अपने चाल चलन को परमेश्वर को यदि सौंपते हैं तो ఎవరైతే ఇలాంటి ఇల్లును కట్టుకుంటారో బండ మీద, अपने घर को जो कोई चट्टान पे बनाते हैं, వాళ్ళు వరదలు వస్తాయి, తర్వాత వాన వస్తుంది, సునామీస్ వస్తాయి, కానీ వాళ్ళు స్థిరంగా చెక్కు చెదరకుండా ఉంటారన్నమాట. ऐसे कितने तूफान और सुनामी आते हैं, कहीं वो हिल नहीं जाते हैं, और बिना टल के खड़े ही रहते हैं। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఈ దినాన చాలా మంది ఎలా కట్టుకుంటున్నారంటే తన జీవితాన్ని आज के दिन देखते हैं कि अपने जीवन को लोग किस तरह से बनाते हैं, విస్తారమైన మాటలతో కట్టుకుంటున్నారు. विस्तार बातों से बनाते हैं। దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే परमेश्वर का वचन देखो क्या कह रहा है, విస్తారమైన మాటలలో विस्तार जो बात करते हैं उनमें దోషముండక మానదు. दोष न रहते, ऐसा नहीं रहता है। ఇలాంటి మాటల ద్వారా తన జీవితాలను కట్టుకుంటూ ఉన్నారు. ऐसे बातों से अपने जीवन को बना रहे हैं। కానీ దేవుని యొక్క మాటల ద్వారా ఎవరు తన జీవితాన్ని కట్టుకోవడం లేదు. परमेश्वर की वचन के द्वारा अपने जीवन को बहुत सारे लोग नहीं बना रहे हैं। చూడండి, మన యొక్క పెదవులు ఎలా ఉండాలంటే देखो हमारी होठों किस तरह से रहना है, బుద్ధిమంతుడు మాట్లాడినట్లుగా మాట్లాడాలి. बुद्धिमान जिस तरह से बात करता है उसके समान रहना है। అనాలోచితంగా ఉండకూడదు. यहाँ सोच कहीं और नहीं रखना है। మనం మాట్లాడేటప్పుడు हम जब बात करते हैं, చూడండి, హృదయములో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకొని हमारे हृदय में परमेश्वर को वचन को रखकर ఎలా మాట్లాడాలి, किस तरह से बात करना है, ఎలా ప్రవర్తించాలి, किस तरह से अपने को चाल चलन ఎలా रखना है, ఆలోచించాలి, किस तरह से सोच रखना है, భర్తతో ఎలా ఉండాలి, पति के साथ में किस तरह से रहना है, భార్యతో ఎలా ఉండాలి, पत्नी के साथ में किस तरह से रहना है, పిల్లలతో ఎలా ఉండాలి, बच्चों के साथ किस तरह से रहना है, అన్య జనులతో ఎలా ఉండాలి. अन्य जाति प्रजाओं के साथ में किस तरह से रहना ఈ है। విధంగా మనము దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉంచుకొని ऐसे परमेश्वर के वचन को यदि हमारे मन में रखते हैं तो తన పొరుగు వారిని తృణీకరించకుండా, अपने पड़ोसी को न ठुकराते हुए, ఎవరైతే తన పొరుగు వారిని తృణీకరిస్తారో जो कोई अपने पड़ोसी को ठुकराता है వాడు బుద్ధి లేనివాడు అన్నమాట. वो निर्बुद्धिमान समान है। వివేకైన వాడు जो कोई विवेकी है మౌనంగా ఉంటాడు అన్నమాట. वो खामोशी सा रहता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। విస్తారమైన మాటలు మన హృదయంలో నుంచి తొలగించుకోవాలి. विस्तार बातों को हमारे हृदय से निकाल के फेंकना है। విస్తారమైన దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉండాలి. परमेश्वर की विस्तार बात हमारे हृदय में रहना है। నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. जैसे तुम अपने आप को प्रेम करते हो, उसी समान दूसरों को प्रेम करना है। వాళ్ళని తృణీకరించకుండా उन्हें न ठुकराते हुए, వివేకముగా ఎవరైతే ప్రవర్తిస్తారో जो कोई विवेक से अपना चाल चलन को रखता है, వాళ్ళు దేవుని యొక్క రాజ్యానికి అర్హులు. वो स्वर्ग राज का लायक है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ విధంగా ఉండినా వివేకముగా మనం ప్రవర్తించాలి. हम कहाँ भी जाए हमारी जो सोच विवेक सा रहना है। దావీదు చూడండి, సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు కాబట్టి दाऊद देखो अपनी सुबुद्धि के साथ में चाल चलन था, इसीलिए అందరూ దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు మౌనంగా భయపడుతూ ఉన్నారు. इसीलिए दाऊद परमेश्वर की उपस्थिति में डर के था।
కాబట్టి మన ప్రవర్తనను బట్టి మనం సరి చేసుకోవాలి. हम अपने चाल चलन को ठीक ठाक से करना మన है, స్వబుద్ధి మీద ఆధారపడకుండా, अपने सुबुद्धि पे निर्भर न होते हुए, మన జ్ఞానం మీద ఆధారపడకుండా, अपने ज्ञान पे निर्भर न होते हुए, మన మాటల మీద ఆధారపడకుండా. अपने बातों पे निर्भर न होते हुए. చూడండి, కొంతమంది మాటల ద్వారా బ్రతుకుతూ ఉంటారు అన్నమాట. देखो थोड़े से लोग अपने बातों पे जीते हैं, మాటలు చెప్పి బ్రతుకుతూ ఉంటారు, बातें कहते हैं जीते हैं, మాటలు చెప్పి బిజినెస్ చేస్తూ ఉంటారు. बातों को कहकर बिजनेस करते हैं. చాలా మంది ఆ మాటలు ఈ మాటలు చెప్పి మోసం చేస్తూ ఉంటారు. कई सारे लोग ऐसी बातें वैसी बातें करके आपको बरगलाते हैं. కాబట్టి ఈ దినాన అలాంటి జీవితాన్ని మనం తొలగించుకొని ऐसी जीवन को हम निकाल के फेंक कर దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉంచుకొని परमेश्वर की वचनों को हमारे हृदय में रखकर ఆ యొక్క బండ మీద కట్టబడిన యొక్క ఇల్లు వలె ఈ దినాన మనం స్థిరపరచబడి यहाँ चट्टान पे बनाया हुआ घर के समान हम अपने आप को रखकर ఉండినట్లయితే यदि ऐसा रहते हैं तो మన జీవితంలో ఆరోగ్యాన్ని సత్వను దేవుడు మనకు అనుగ్రహిస్తారు. परमेश्वर हमारे जीवन में एक अच्छा तबीयत और ताकत देता है. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, परमेश्वर का वचन देखो क्या कह रहा है. పరిశుద్ధ లేఖనాలను మనం గమనించినట్లయితే पवित्र लेख भाग को यदि ध्यान देते हैं तो యెషయా గ్రంథం यशायाह नबी की किताब 31వ అధ్యాయము उसका 31 1వ अध्याय వచనంలో మనం గమనించినట్లయితే, उसका एक पद को देखते हैं तो ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొనుచు వారి యొక్క రథములు విస్తారముగా ఉన్నాయని, రౌతులు బలాఢ్యులని, వారిని ఆశ్రయించి వారికి శ్రమ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యములో మనం గమనించినట్లయితే इस वचन की भाग को यदि हम देखते हैं तो ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు इज़राइल पवित्र परमेश्वर ఆయన మీద లక్ష్యముంచక, उन पे भरोसा न रखते हुए, యెహోవా యొద్ద విచారణ చేయక, परमेश्वर के पास यहाँ विचारण न करते हुए సహాయము నిమిత్తము अपने मदद के लिए ఐగుప్తునకు వెళ్ళుచు. मिस्र देश के ओर जाते. అంటే ఈ ఐగుప్తు అంటే లోకం వైపు వెళ్ళుచు. यहाँ मिस्र किसको दर्शाता है? संसार को. వాళ్ళ దగ్గర గుర్రాలు ఉన్నాయి, उनके पास घोड़े हैं, వాళ్ళ దగ్గర రథాలు ఉన్నాయి, उनके पास रथ है, వాళ్ళ దగ్గర ఎన్నో ఆస్తులు ఉన్నవి. उनके पास कई सारी संपत्तियां हैं. వాళ్ళ మీద ఆధారపడాలి, उन पे निर्भर न होना है, అధికారుల మీద ఆధారపడాలి, अधिकारियों पे निर्भर होना है, రాజకీయ నాయకుల మీద ఆధారపడాలి राजनेताओं पे निर्भर न होना है. అనుకున్న వారికి ऐसा किसकी सोच रखते हैं तो ఎన్నో శ్రమలు వస్తాయి, ऐसी कई विपत्तियां आते हैं, ఎన్నో బాధలు వస్తాయి. कितने सारे मुसीबत आते हैं. కాబట్టి మనం ఏం చేయాలంటే इसलिए हम क्या करना है? పరిశుద్ధ దేవుని వైపు మనం లక్ష్యం ఉంచాలి. पवित्र और परमेश्वर की ओर ही हमें दृष्टि रखना है. ఆయన వద్ద మనం విచారణ చేయాలి. परमेश्वर के पास ही हम पूछताछ करना है. హల్లెలూయా. हालेलुया. ఆయన మీదనే మనం సహాయం పొందుకోవాలి. परमेश्वर की सहायता के लिए हम देखना है. ఆయనను మనం ఆశ్రయించాలి. परमेश्वर को ही आसरा बनाना है. అప్పుడు మన జీవితంలో तब जा करके हमारे जीवन में ఎక్కువైన ఆధారం ఆయన మీద ఆధారపడినప్పుడు, जब परमेश्वर के ऊपर निर्भर होकर जब रहते हैं, చూడండి ఈ లోకంలో ఎంతో మంది ఉంటారు. देखिए संसार में कई सारे लोग हैं. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, परमेश्वर का वचन क्या कह रहा है? పట్టణమందు शहर में 10 మంది అధికారుల కంటే 10 अधिकारियों से भी జ్ఞానము గలవానికి ज्ञानी जो है, ఎక్కువైన ఆధారము దేవుడే. परमेश्वर उसी को आधार बन के रहता है. 10 మంది అధికారుల కంటే కూడా 10 लोग जो अधिकारियों से भी, అనేక మంది రాజకీయ నాయకుల కంటే కూడా कई सारे राजनेताओं के विषय में भी ఎవరైతే దేవుని జ్ఞానం మీద ఆధారపడతారో, जो कोई परमेश्वर के ज्ञान पे निर्भर होकर रहते हैं, జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. जो ज्ञानी है ज्ञान पे ही निर्भर होकर रहता है. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. జ్ఞానము కలిగిన వాడు जो कोई ज्ञानी है జ్ఞానం మీద ఆధారపడతాడు. ज्ञान पे ही निर्भर होकर रहता है. జ్ఞానము లేనివాడు जो कोई निर्बुद्धिमान है చూడండి అధికారుల మీద రాజకీయ నాయకుల మీద ఆధారపడతాడు. अधिकारियों पे और राजनेताओं पे निर्भर होकर रहता है. కాబట్టి ఈ దినాన మనం ఎవరి మీద ఆధారపడాలి? देखो आज के दिन किस पे निर्भर होकर जीना है? జ్ఞానమై ఉన్న ఇక యేసు మీద ఆధారపడాలి. जो ज्ञानी यीशु पे ही निर्भर होकर जीना है. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. జ్ఞానము కలిగిన వాడు జ్ఞానాన్నే ప్రేమిస్తాడు. जो कोई ज्ञानी है ज्ञान से ही प्रीति रखता है. జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. जो कोई ज्ञानी है ज्ञान पे ही आधार बन के रहता జ్ఞానము है. గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. जो ज्ञानी है ज्ञान पे
नहीं जीता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఈ దినాన మనం తెలుసుకోవాలి. इसीलिए आज के दिन हम देखना है ఇర్మీయాకు రాసిన గ్రంథములో यिर्मयाह की जो किताब है 2వ అధ్యాయము दूसरा अध्याय 36వ వచనంలో మనం గమనించినట్లయితే इसका 36 पद को हम देखते हैं तो నీ మార్గము మార్చుకొనుటకు నీవేలా ఇటు అటు తిరుగులాడుచున్నావు, నీవు అష్షూరును ఆధారం చేసుకొని సిగ్గుపడినట్లుగా ఐగుప్తును ఆధారం చేసుకొని సిగ్గుపడేదవు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन के भाग में यदि ध्यान देते हैं तो నీ మార్గమును మార్చుకొనుటకు आपके मार्ग को आप बदल कर నీవేలా అటు ఇటు తిరుగుదువు. आप क्यों यहाँ वहाँ डोल रहे हैं? నువ్వు అష్షూరును ఆధారం చేసుకుంటూ ఉన్నావు, आप अश्शूर को आधार कर रहे हैं, అందు నిమిత్తం నీకు సిగ్గు కలుగుతూ ఉంది, इसलिए तुम लज्जित हो रहे हो, నీకు అవమానం కలుగుతూ ఉంది. तुम्हें बेइज्जती हो रहा है, నువ్వు ఐగుప్తును ఆధారం చేసుకుని సిగ్గుపడేదవు. तुम मिस्र देश को आधार करके लज्जित हो रहे हो। ఈ విధంగా చూడండి ఉన్నట్లయితే यदि ऐसा रहते हैं तो ఒకానొక దినాన నువ్వు అవమాన పాలవుతావు, एक दिन ना एक दिन आप बेशर्म हो जाएंगे, నువ్వు సిగ్గుపడిపోతావు. आप लज्जित हो जाएंगे। కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, परंतु परमेश्वर का वचन कह रहा है నా జనులకి ఎన్నటికి నీ సిగ్గునందరు. मेरे प्रजाएं कभी भी लज्जित न होंगे। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। నా జనులకి ఎన్నటికి నీ సిగ్గునందరు. मेरे प्रजाएं कभी भी लज्जित न होंगे। నా మీద ఆధారపడి ఉన్న వారు తల ఎత్తుకుంటారు. जो कोई मुझ पे निर्भर है वो सर उठा के जिएंगे। ప్రైజ్ ద లార్డ్. हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। మూడోదిగా మనం గమనించినట్లయితే तीसरे भाग में यदि हम देखते हैं तो యెషయా గ్రంథం यशायाह नबी की किताब 56వ అధ్యాయము उसका 56वां अध्याय 56 4వ వచనాన్ని మనం చదువుకుందామండి. उसका 4 पद को देखेंगे। నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు. చూడండి ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే देखिए इस वचन की भाग को यदि ध्यान देते हैं तो నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న వారిని గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు, నా ప్రాకారంలోనూ ఒక భాగముని ఇస్తాను, శ్రేష్టమైన పేరు వారికి ఇస్తాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి ఇస్తాను, దాచి ఉంచుచు ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై ప్రేమించుచు చేయవలెనని నా పరిశుద్ధమైన పర్వతమునకు తోడుకొని వచ్చేదను. హల్లెలూయా. हालेलुया। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యపు వెలుగులో మనం గమనించినట్లయితే इस वचन की प्रकाशित में यदि देखते हैं तो ఆయన నిబంధన మీద ఆధారపడాలి. उनके परमेश्वर के जो वाचा है उस पे निर्भर होकर रहना है। ఈ సంవత్సరం దేవుడు మనకు గొప్ప వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. परमेश्वर एक अच्छा प्रतिज्ञा हमें दिया है, నేను మిమ్మల్ని విస్తరింపజేసి मैं तुम्हें विस्तार कर कर మీతో నేను చేసిన నిబంధనను స్థాపించేదను. जो कोई प्रतिज्ञा मैं तुमसे किया हूँ उसको मैं स्थापित करूंगा। ఈ నిబంధన స్థాపించబడాలంటే यदि इस प्रतिज्ञा ये स्थापित होना है तो ఈ దేవుడు మీద ఆయన నిబంధన మీద ఆధారపడాలి. परमेश्वर की प्रतिज्ञा पे निर्भर होकर रहना है। విశ్రాంతి దినములను మనం ఆచరించాలి. विश्राम दिन को हम मनाना है। ప్రతి సండే ప్రతి ఆదివారం దేవుని సన్నిధానానికి రావాలి. हर एक रविवार को परमेश्वर की सम्मुख में आना है। ఆయనకి ఇష్టమైన వాటిని మనం కోరుకుంటూ దేవుని సన్నిధానానికి రావాలి. परमेश्वर किस में प्रीति रखता है उसको हम चाहना है। ఆయన నిబంధన చేసి ఉన్నాడు మనతో. परमेश्वर अपनी प्रतिज्ञा हमसे किया है। పాత నిబంధన, पुराना नियम, కొత్త నిబంధన, नया नियम, తర్వాత చూడు రాబోచిన దినాలలో కూడా దేవుడు నిబంధన చేసి ఉన్నాడు. देखो आने वाले दिन में भी परमेश्वर हमसे एक अच्छा वाचा किया है। ఆయా కాలంలో దేవుడు మనతో నిబంధన చేసి ఉన్నాడు. उसकी समय परमेश्वर हमसे एक अच्छा प्रतिज्ञा किया है। ఆ నిబంధన మీద ఆధారపడాలి. उस प्रतिज्ञा पे भी हम निर्भर होना है। ఆధారపడినట్లయితే यदि हम निर्भर होकर रहते हैं వారిని గురించి దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే उसके विषय में परमेश्वर का वचन क्या कह रहा है? దేవుని ఇంట్లో ప్రాకారంలో ఉంటారు. परमेश्वर की घर की यहाँ प्राकार में रहते हैं।
ఆ ప్రాకారములో ఉండి उस शहरपना में रहकर భాగమును వారికి ఇస్తా నేను. यहाँ उनको भाग देता है। అంటే దేవుని ఇంట్లో ఉండే ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. यहाँ परमेश्वर के घर में रहने की सौभाग्य देता है। శ్రేష్టమైన పేరు వారికి ఇవ్వబడుతుంది. बड़ा श्रेष्ठ नाम उन्हें दिया जाएगा। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। కొట్టి వేయబడని నిత్యమైన పేరు వారికి ఉంటుంది. उनका नाम कभी न निकाले ऐसी नाम देता है। నా పరిశుద్ధమైన పర్వతానికి నేను వాళ్ళని తోడుకొని వెళ్తాను. मेरी पवित्र पर्वत पे उन्हें मैं ले आऊंगा। నా నిబంధనను ప్రేమించుచు मेरे जो प्रतिज्ञा को प्रीति कर कर ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో, जो कोई उसमें प्रति प्रेम करता है, ఆ నిబంధనలో ఎవరైతే ఉంటారో, उस प्रतिज्ञा में जो कोई बन के रहता है, ఆ నిబంధనలో ఎవరైతే జీవిస్తూ ఉంటారో उस प्रतिज्ञा में जो कोई जीते हैं, వాళ్ళని దేవుడు उन्हें परमेश्वर ఆ పరిశుద్ధమైన ఉన్నతమైన పర్వతములోనికి దేవుడు తీసుకుని వెళ్ళునుగాక. हमें उस ऊंची पर्वत पे परमेश्वर ले जाने पाए। హల్లెలూయా. हालेलुया। పరిశుద్ధమైన పర్వతం మీదికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఆ నిబంధన కలిగి ఉన్న వాళ్ళు అన్నమాట. जो कोई पवित्र पर्वत पे आते हैं वो कोई परमेश्वर की वाचा पा के रहने वाला इंसान के समान है। కాబట్టి ఈ దినాన ఆయనతో నీకున్న ఆ యొక్క బంధాన్ని నిబంధనను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. आज के दिन परमेश्वर के साथ में तुम्हारी कैसी रिश्ता है ऐसी प्रतिज्ञा को स्मरण में लेना है। దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే परमेश्वर के वचन को यदि ध्यान देते हैं तो ఆయన నామమును బట్టి మొరపెట్టు వాడొకడును లేకపోయెను. जो कोई परमेश्वर के नाम लेके कोई पुकारने वाला एक भी नहीं है। తన్ను తాను ఆధారము చేసుకునే వాళ్ళు ఎవరూ లేకపోయెను. अपने आप की सहारा बन के जीने वाला एक भी नहीं है। దేవుని మీద ఆధారపడేవాడు ఒక్కడునూ లేడు. परमेश्वर पे निर्भर होकर जीने वाला एक भी नहीं है। తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒక్కడునూ లేడు. अपने आप को उत्तेजित करके जीने वाला एक भी नहीं है। నీవు మాకు ముఖము చాటుకుంటివి. आप मुझसे मुंह ढाके हो। ఇలా ఉన్న వారితో దేవుడు ఏమంటున్నాడంటే, ऐसा रहने वाले के विषय में परमेश्वर देखो क्या कह रहा है। ఆయన ముఖాన్ని దాచిపెట్టుకుంటున్నాడు. परमेश्वर ऐसे लोगों से अपने मुंह को छुपाता है। ఆ యొక్క ముఖాన్ని చాటుకుంటూ ఆ యొక్క దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. परमेश्वर अपने मुंह को छुपाकर दूर चला जाता है। ఎవరైతే ఆయన మీద ఆధారపడకుండా, जो कोई परमेश्वर निर्भर होकर नहीं रहता है, తను తాను ప్రోత్సాహపరుచుకోకుండా, अपने आप को उत्तेजित होकर नहीं करता है, తను తాను బలహీనపరుచుకొనుచు, अपने आप को कमजोर मानते हुए దేవుని మీద ఆధారపడకుండా, परमेश्वर पे जो कोई निर्भर होकर नहीं रहते हैं, ఆయన ముఖాన్ని చూపెట్టకుండా చాటున ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. परमेश्वर ऐसे लोगों के विषय में अपने मुंह को छुपा के चलता है। చూడండి మనల్ని ఏం చేస్తున్నాడంటే దేవుడు परमेश्वर देखो हमारे प्रति क्या कर रहा మన है। దోషములను బట్టి, మన పాపములను బట్టి हमारे दोषों के विषय में, पापों के विषय में ఆయన మనల్ని కరిగిస్తూ ఉన్నాడు. वो हमें पिघलाता है। కరిగిస్తున్నాడంట. हमें यहाँ पिघलाता है। నీవు చేసే ఆ యొక్క ప్రవర్తనను బట్టి, आपकी जो चाल चलन के विषय में, నీలో ఉన్న యొక్క దోషాన్ని బట్టి, పాపాన్ని బట్టి आप में जो दोष और पाप है उसके लिए వీటిని తొలగించుకోకుండా, इसे तुम न हटाते, దేవుని వైపు తిరగకుండా, परमेश्वर की ओर के न फिरते हुए, వాళ్ళకు వారే ప్రోత్సాహపరుచుకోకుండా, अपने आप में ही यहाँ उत्तेजित न बनाते हुए, దేవుని యొక్క నామాన్ని బట్టి మొరపెట్టకుండా, परमेश्वर के नाम के विषय में न मांगते हुए, వాళ్ళని బట్టి ఆయన ముఖాన్ని చూపించడం లేదు. ऐसे लोगों के विषय में परमेश्वर अपने मुंह को छुपाता है। వాళ్ళు కరిగిపోతూ ఉన్నారు. ऐसे लोग पिघल के जा रहे हैं। కాబట్టి ఈ దినాన అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళకుండా ऐसी स्थिति में आज के दिन हम न जाएं। మనం ఏం చేయాలంటే, देखो हम आज क्या करना है। యేసయ్యా, यीशु मसीह, అందరు చెప్పండి, యేసయ్యా, यीशु मसीह, యేసయ్యా, यीशु मसीह, నీవే మాకు తండ్రివి, आप ही मेरे पिता हो। మేము జిగటమన్ను వారము, हम यहाँ मिट्टी के समान है, నీవు మాకు కుమ్మరి వాడవు, आप मेरा कुम्हार हो। మేమందరము మీ చేతి పని అయి ఉన్నాము. हम आपके हाथ से बनाए हुए हैं। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। నీవే మాకు తండ్రివి, आप ही हमारा पिता हो, నీవే మాకు సహాయకుడవు, आप ही हमारा सहारा हो। పరలోకమందున్న తండ్రి, यहाँ स्वर्ग राज में रहने वाले पिता, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, आपके नाम पवित्र होने पाए, నిన్ను బట్టి మేము కుటుంబముగా మార్చబడునుగాక, आपके वजह से है परिवार के समान बनने पाए। నువ్వు మా జీవితంలో ఒక కుమ్మరివాడిగా ఉండండి, आप हमारे जीवन में कुम्हार के समान रहो, కాపరిగా ఉండండి. यहाँ पहरेदार बन के रहो। ఈ జిగటమనైన నా జీవితంలో मैं मिट्टी बनाऊं मेरे जीवन में, ఒక పాత్రగా నన్ను చేయండి, एक बर्तन सा मुझे बनाओ, ఒక పరిశుద్ధమైన పాత్రగా నన్ను చేయండి. एक पवित्र बर्तन सा मुझे बनाओ। మేమందరము మీ చేతి పని అయి ఉన్నాము. हम सब आपके हाथ से बनाए हुए చెప్పాలి చెప్పాలి హల్లెలూయా, हालेलुया। చెప్పాలి హల్లెలూయా. మేమందరం మీ చేతి పని అయి ఉన్నాము. हम
सब लोग आपके हाथ के बनाए हुए हैं। ఈ విధంగా ऐसे తండ్రి మీద మనం ఆధారపడినట్లయితే पिता पे यदि निर्भर होकर रहते हैं तो తండ్రి సన్నిధిలో ఉన్న యొక్క ఆశీర్వాదాలు परमेश्वर की उपस्थिति में रहने वाला आशीष ఆత్మ మూలముగా సమస్తము మనకు కలుగుతాయి. आत्मा की द्वारा ही हर एक चीज हमें मिलती है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఈ దినాన చాలా మంది ఏ విధంగా ఆధారపడుతూ ఉన్నారంటే आज के दिन में देखते हैं तो लोग किस तरह से निर्भर होते हैं। ఖడ్గము మీద ఆధారపడుతూ ఉన్నారు. तलवार पे निर्भर होते हैं, ఈ లోక సంబంధమైన ఖడ్గము మీద, संसार की तलवार पर, ఈ లోక సంబంధమైన పనిముట్ల మీద, यहाँ संसार की जो काम काजों के विषय में, ఈ లోక సంబంధమైన తుపాకుల మీద, यहाँ संसार के बंदूकों पे, బాంబుల మీద, बॉम्ब के ऊपर, తర్వాత గన్ మిషన్ల మీద, गन मिशन के ऊपर, ప్రతి వస్తువు మీద ఆధారపడుతూ ఉన్నారు. हर एक वस्तु पे निर्भर होकर रहते हैं। దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే परमेश्वर का वचन क्या कह रहा है? మీరు ఖడ్గమును ఆధారము చేసుకున్నవారు, आप तलवार की सहारा न लेते हुए హే క్రియలు చేయుచున్నవారు, या बुरे बुरे काम कर रहे हैं, పొరుగు వాని యొక్క భార్యను చెరుపువారు, आपके पड़ोसी के पत्नी पे डोरे डालते हो, మీ వంటి వారు आपके जैसे దేశాన్ని స్వతంత్రించుకున్న నేరరు. या देश को अपना स्वतंत्र नहीं बनाते हो। నువ్వు ఎలాగూ దేవుడు చెప్తూ ఉన్నాడు, परमेश्वर कह रहा है, నా జీవము తోడు मेरी जीव की सौगंध कहता हूँ, పాడైపోయిన స్థలములలో यहाँ बिगड़ा हुआ स्थल को ఉండువారు जो कोई रहते हैं, ఖడ్గము చేత కూలిపోతారు. यहाँ तलवार से ही नाश हो जाते हैं। కత్తి తీసుకున్నవాడు కత్తితోనే సస్తాడు. जो तो तलवार लेता है तलवार से ही मारा जाता है। యేసు ప్రభు పేతురుతో ఏమంటున్నాడంటే, यीशु मसीह पत्रस से कहता है, కత్తిని ఒరలో పెట్టుము, కత్తిని तलवार जो है अपने मियान में रखो, కత్తిని ఒరలో పెట్టుము. तलवार को अपने मियान में रखो। కత్తి తీసుకున్నవాడు जो कोई तलवार लेता है కత్తితోనే చస్తాడు. तलवार से ही मरता है। కాబట్టి ఈ దినాన మనము इसके लिए आज के दिन हम ఏ लोग వస్తువు మీద మనం ఆధారపడకూడదు. किसी वस्तु पे निर्भर होकर नहीं रहना చాలా है। మంది వస్తువును ప్రేమిస్తూ ఉంటారు, कई सारे लोग चीजों को प्रेम करते हैं, వస్త్రాలను ప్రేమిస్తూ ఉంటారు. अपने वस्त्र को प्रेम करते అది हैं, తాత్కాలికమైనది. वो थोड़े क्षण के हैं। ఇంటి మీద ఆధారపడుతూ ఉంటారు. अपने घर पे निर्भर होकर रहते हैं, ఇండ్లే సమస్తం అనుకుంటూ ఉంటారు. अपने घर ही सब कुछ करके सोचते हैं, ఖడ్గమే ఆధారమై ఉన్నది. यहाँ अपनी तलवार ही सब कुछ है कर कर। దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నదంటే परमेश्वर का वचन ये कहता है, ఇలా ఉండకుండానట్లుగా ऐसा न रहे, इसीलिए దేవుని యొక్క సన్నిధిలో परमेश्वर के सम्मुख में ఆయన నిబంధన మీద మనం ఆధారపడాలి. परमेश्वर के वाचा पे ही निर्भर होकर रहना है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया, అందరూ చెప్పండి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ప్రతి వస్తువు ఈ లోకంలో నాశనం అయిపోతుందంట. हर एक चीज नाश हो जाती है संसार में। ఆయన సమస్తమును తొలగించి वो हर एक चीज को टलाकर ఆయన నూతనమైన ఆకాశాన్ని నూతనమైన భూమిని చేయబోతూ ఉన్నాడు. वो नया आकाश नया पृथ्वी बनाने वाला है। కాబట్టి ఆ ఉన్నతమైన రాజ్యంలో మనం ఉండాలంటే इसीलिए उस ऊंचा राज में यदि हम रहे, తండ్రి पिता నీవే నాకు తండ్రివి, आप ही मेरे पिता हो, నాకెవ్వరూ లేరయ్యా, मुझे कोई भी नहीं है, నువ్వు తప్ప వేరొక ఆశ్రయము లేదు, आपके सिवा मेरा कोई आसरा नहीं है, నీవే నాకు ఆధారము, आप ही मेरा सहारा हो, నీవే నాకు సమస్తము आप ही मेरा सब कुछ हो। అని ఆయన నిబంధన మీద ఎవరైతే ఆధారపడతారో उसके प्रतिज्ञा पे कोई निर्भर होकर रहते ఒక हैं। నవనూతనమైన ఆధ్యాత్మికమైన బలము చేత ప్రభు నిన్ను నింపునుగాక. ऐसी नया बल से परमेश्वर तुम्हें भराने पाए। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. నాలుగోదిగా మనం గమనించినట్లయితే चौथा भाग को यदि देखते हैं तो యెహెజ్కేలు గ్రంథం हेजकेल की किताब 31వ అధ్యాయము उसका 31वां अध्याय 4వ వచనాన్ని చదువుకుందాం. उसका 4 पद को देखेंगे। ఆ, ఎత్తుగా పెరిగెను, అది ఉండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నిటికీ ప్రవహించు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि ध्यान देते हैं तो ఇక్కడ ఒక నది కనపడుతుంది. यहाँ एक नदी हमें दिखता है। అది మిక్కిలి గొప్పదిగా మనం చూస్తూ ఉన్నాం. ये बड़ी ही उत्तम सा नदी सा दिखता है। ఆ నది అంట वो जो नदी है లోతైన నది అంటది. बहुत ही गहरा नदी है। ఈ లోతైన నది మీద ఎవరైతే ఆధారపడతారో इस गहरे नदी पे जो कोई निर्भर होकर रहते వాళ్ళు हैं మిక్కిలి ఎత్తుగా ఎదుగుతూ ఉంటారు. वो बड़े ही ऊंचा सा बढ़ जाते हैं। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చూడండి, నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను. यहाँ पानी के रहने से कारण वो बहुत ही बड़ा हो गया। లోతైన నది जो गहरा नदी ఇది ఎక్కడికి నడిపిస్తుంది? ये हमें कहाँ ले जाता है?
ఈ నదిలో మనము ప్రవహించాలి. इस नदी में हम बहते रहना है, ఈ నది మీద మనం ఆధారపడాలి. इस नदी के ऊपर निर्भर होकर रहना है। అలా ఆధారపడినట్లయితే यदि उस तरह से निर्भर होकर रहते हैं तो ఎవరైతే ఈ ఈ నది యొక్క లోతులోనికి నడిపించబడతారో जो कोई इसके गहराई पे चलाए जाते हैं, వాళ్ళు ఎత్తుగా పెరుగుతారన్నమాట. ऐसे लोग ऊंचा सा बढ़ जाते हैं। అది ఉండు చోటున ఆ నది కాలువలు పారుతూ ఉంటాయి. जहाँ वो नदी रहता है उसकी वहाँ दिशा बढ़ती रहती है। పొలములోను చెట్లన్నిటిని ప్రవహిస్తూ ఉంటాయి. यहाँ खेत में रहने वाले हर एक फसल भी बढ़ते रहती है। కాబట్టి ఈ నదిలో ఈ నది మీద మనం ఆధారపడాలి. इस पे हम निर्भर होकर रहना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి నది మీద మనం ఆధారపడినట్లయితే ऐसी नदी पे यदि निर्भर होकर रहते हैं तो ఒక ఉన్నతమైన స్థితి మనం కలిగి ఉంటామండి. एक ऊंचा स्थिति हमें होके मिलता है। చూడండి, ఆ నది ఉన్న చోటున जहाँ कहीं ये नदी है, అనేక చోట్లకి నీళ్లు పారి कई दिशा में ये नदी बहकर ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. यहाँ बहते रहता है। దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే परमेश्वर को वचन देखो क्या कह रहा है। కీర్తనల గ్రంథంలో भजन संहिता में 46వ అధ్యాయంలో उसका 46वां अध्याय 4వ వచనంలో మనం గమనించినట్లయితే उसका 4 पद में यदि ध्यान देते हैं तो ఏం గలదు? ఒక నది ఉందంట, దాని యొక్క కాలువలు దేవుని యొక్క పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచూ ఉన్నవి. హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చూడండి, ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि ध्यान देते हैं तो ఒక నది ఉన్నదంట. एक नदी है, ఆ నది యొక్క కాలువలంట, उसके जो नहरें जो है, ఆ నది యొక్క కాలువలు उसके जो नहरें हैं దేవుని యొక్క పట్టణమును परमेश्वर की नगर में సర్వోన్నతుని యొక్క మందిర పరిశుద్ధ స్థలమును परम प्रधान की मंदिर के परिसर प्रांत में సంతోషపరుచుచూ ఉన్నవి. यहाँ आनंदित प्रफुल्लित करता है। కాబట్టి ఇలాంటి నదిలో మనం ప్రవహించాలి. ऐसी नदी में हम बहते रहना है। ఇది సర్వోన్నతుని మందిరపు స్థలముల నుండి బయలుదేరుతూ ఉన్నది. यहाँ परम प्रधान की नगर से बहता है। ఈ నదిలో మనం ప్రవహించినట్లయితే यदि इस नदी में हम बहते रहते हैं तो అది దేవుని యొక్క పట్టణములో ఉన్నది. वो परमेश्वर की नगर में है। సర్వోన్నతుని సింహాసనం నుండి ఆ నది బయలుదేరుచూ ఉన్నది. परम प्रधान की नगर से यहाँ बह रहा है। అది పరిశుద్ధమైన స్థలముల నుండి ఆ నది జీవనది బయలుదేరుతూ ఉన్నది. वो पवित्र स्थान से बह रहा है। ఆ నదిలో మనం ప్రవహించినట్లయితే उस नदी में यदि हम बहते हैं तो నీ హృదయము సంతోషంగా ఉంటుంది. आपके हृदय प्रफुल्लित होता है। ఆ నదిలో నువ్వు ప్రవహించినప్పుడు నీ హృదయము ఆనందంగా మార్చబడుతుంది. उस नदी में बहते हो तो आपके हृदय बहुत ही खुश हो जाता है। ప్రైజ్ ద లార్డ్, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో నదులు ఉన్నాయి కానీ संसार में कई सारे नदियां గంగా हैं। నది అని, యమునా నది అని, తర్వాత పెన్నా నది అని, గోదావరిని, తర్వాత కృష్ణా నదులు ఎన్నో ఉన్నాయి. यहाँ संसार में गंगा नदी, पेन्ना नदी, बहुत सारे लोग नदी है, కానీ దానిలో మనకు తృప్తి లేదనమాట. परंतु उस नदियों में हमें तृप्त नहीं है। అది కేవలము తాత్కాలికమైన సంతోషాన్ని మనకు కలగజేస్తుంది. ऐसी नदी तात्कालिक संतोष हमें देता है। కానీ ఒక నది ఉన్నది. परंतु एक नदी है, ఆ నది ఎక్కడి నుంచి ప్రవహిస్తున్నదంటే वो नदी कहाँ से बहता है? సర్వోన్నతుని దేవుని యొక్క స్థలం నుండి ప్రవహించుచూ ఉన్నది. परम प्रधान की वहां से यहाँ बहने वाला नदी है। ఆ నదిలో మనం ఉన్నట్లయితే, यदि उस नदी में रहते हैं तो, దాని మీద మనం ఆధారపడినట్లయితే यदि उस नदी पे निर्भर होकर रहते हैं तो సంతోష హృదయమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. यहाँ संतोष हृदय को परमेश्वर हमें देने जा रहा है। ఒకానొక రోజున एक ना एक दिन ఒక దేవుని యొక్క దూత परमेश्वर की स्वर्गदूत యెహెజ్కేలును తీసుకుని వెళ్ళి एहezकेल जी को ले जाकर ఒక నదిని చూపించి, एक नदी को दिखा रहा है। ఆ నది ఎలాంటిదంటే वो नदी देखो कैसा है। అది పరలోకంలో సంతోషింపజేస్తుంది. यहाँ स्वर्गराज में यहाँ प्रफुल्लित करवा रहा है। భూమి మీద కూడా అది సంతోషింపజేస్తుంది. धरती पे भी यहाँ प्रफुल्लित करा रहा है। దేశానికి నూతన జీవాన్ని కలగజేస్తుంది. देश को नया जीवन दे रहा है। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఆ నది నీళ్ళంట वो नदी के जो पानी जो है బలిపీఠమునకు దక్షిణముగా वेदी के दक्षिण भाग से, మందిరపు కుడి ప్రక్కన క్రింది నుండి मंदिर के दाहिने की उसके तल से అది పారుచూ ఉంది. वो बहने लगा है। ఆ నదిలో దేవుడు उस नदी में परमेश्वर ఈ యెహెజ్కేలును తీసుకుని వెళ్తూ ఉన్నాడు. एहezकेल जी को वहां ले गए। ఎలా తీసుకుని వెళ్తున్నాడంటే कैसा ले गया देखो। చీల మండలము లోతునకు తీసుకుని వెళ్తున్నాడండి. यहाँ
घुटने के समान वहां ले गया, ఆ పాదాల దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. यहाँ चरणों के लेवल में ले गया। తర్వాత ఇది చాలదు అనుకొని वो इतना काफी नहीं है कर कर కొద్దిగా మోకాళ్ళ లోతునికి నడిపిస్తూ ఉన్నాడు. यहाँ घुटने के स्तर तक ले गया। ఇది ఇంకా చాలదు, ఈ ఆనందము చాలదు, इतना आनंद काफी नहीं है कर कर నడుము లోతునికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. कमर के स्तर तक ले गया। ఈ ఆనందము చాలదు, ये जो आनंद बस नहीं होगा, ఈదలేనంత లోతునకు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. न तैरने वाले ऐसी गहराई में ले जा रहा ఆ है। నదిలో అతన్ని చూడండి ఈదింపజేస్తూ ఉన్నాడు. उस नदी में उनको तैरा रहा है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। మనం స్విమ్మింగ్ పూల్ లోనే ప్రతి సంవత్సరం వీళ్ళు స్విమ్మింగ్ పూల్ వెళ్తారు. हर साल स्विमिंग पूल में जाते हैं, ప్రతి సంవత్సరం వెళ్తారు వీళ్ళు, हर साल जाते हैं ये लोग। సంవత్సరానికి ఒకసారి ఆనందించడానికి. साल में एक बार आनंदित करने के लिए ये लोग जाते हैं। కానీ అది స్విమ్మింగ్ పూల్ లో కేవలము కొద్ది క్షణాలు మాత్రమే సంతోషం वो ఉంటుంది. स्विमिंग पूल में एक क्षण भर का खुशियां मिलती है, కానీ దేవుడు మనల్ని నడిపిస్తే परंतु परमेश्वर यदि हमें चलाता है तो మోకాళ్ళ లోతు నడుము లోతు ఈద లేనంతగా దేవుడు మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. घुटनों की स्तर, कमर की स्तर हम नहीं तैर सके ऐसी गहरा में ले जाता है। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి నది మీద ఆధారపడాలి. ऐसी नदी पे निर्भर होकर रहना ఈ है। దినాన చాలా మంది ఏం చేస్తున్నారంటే देखो आज के दिन बहुत सारे लोग क्या कर रहे हैं, బీచ్ల మడి తిరుగుతూ ఉన్నారు, बीच के पास घूमते हैं, స్విమ్మింగ్ పూల్ మడి తిరుగుతూ ఉన్నారు, स्विमिंग पूल के पास घूमते हैं, ఆ నది ఈ నదిని తిరుగుతూ ఉన్నారు. वो नदी ये नदी के ऊपर घूमते हैं। కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే परंतु परमेश्वर को वचन कह रहा है, ఆయన నది మీద ఆధారపడితే परमेश्वर की नदी पे निर्भर होकर रहते हैं నీళ్ల లోతులోనికి దేవుడు నిన్ను నడిపించునుగాక. तो पानी की गहराई में तुम्हें चलाने पाए, ఆనందముతో సంతోషముతో దేవుడు నిన్ను నింపునుగాక. आनंद और खुशी से तुम्हें भराने पाए। ఈ నది మీద మనం ఆధారపడాలి. इस नदी पे हम निर्भर होकर रहना है। ఈ నది తీరమున इस नदी के तट के ओर చూడండి 12వ వచనంలో యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినట్లయితే उसका 47 उसका 12 पद को देखेंगे तो నదీ తీరమున ఇరు ప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది యొక్క నీరు పరిశుద్ధమైన స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి యొక్క పండ్లు ఆహారమునకును, వాటి యొక్క ఆకులు ఔషధమునకు వినియోగించబడునుగాక. చెప్పాలి హల్లెలూయా. ఈ పరిశుద్ధ లేఖనములో మనం గమనించినట్లయితే पवित्र वचन में यदि देखते हैं तो ఈ నది మీద మనం ఆధారపడితే इस नदी पे यदि निर्भर होकर रहते हैं तो చూడండి ఈ నది తీరమున ఇరుపక్కల ఆహారం ఇచ్చు సకలమైన జాతి వృక్షములు పెరుగుతాయి. इसके नदी के दोनों के किनारे पे हमें यहाँ खान पीन मिलती है। సకల జాతి వృక్షములు పెరుగుతాయి. हर जाति के वृक्ष यहाँ उगते हैं। కుల మత వర్గ విచక్షణ ఏ భేదము ఉండదు. किसी जात का भेदभाव नहीं रहता है। చూడండి వాటి ఆకులు వాడిపోవంట, उसके जो पत्ते हैं कभी सूख नहीं जाते हैं, వాటి యొక్క కాయలు ఎప్పటికీ రాలిపోవంట. उसके जो फल कभी नहीं झड़ते हैं। ఇలాంటి స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడు. ऐसी स्थिति में परमेश्वर चलाता है। ఇలాంటి నది ప్రక్కన నువ్వు ఉన్నట్లయితే यदि ऐसी नदी के तट पे आप रहते हैं నువ్వు तो ఎప్పుడు ఉబుకుచున్న యొక్క నీటి వలె ఉంటావు. कभी यहाँ ఎప్పుడు ఉబుకుచుండు నీటి వలె ఉంటావు. यहाँ उगने वाले नदी के समान रहते हो। ఈ నది నీరు పరిశుద్ధమైన స్థలం నుండి పారుచూ ఉన్నది. पवित्र स्थान से यहाँ बहता है। ఈ నదిలో మనం స్నానం చేయాలి. इस नदी में हम स्नान करना है। ఈ నదిలో మనం శుద్ధీకరించుకోవాలి. इस नदी में शुद्धिकरण पाना है। ఈ నీళ్ల ద్వారా మనము దీవించబడాలి. इस पानी के द्वारा हम आशीष पाना है। అందుకనే యేసు ప్రభు సమరయ స్త్రీతో ఏమంటున్నాడంటే इसलिए यीशु मसीह सामरी स्त्री से कहता है, ఈ నీళ్లు త్రాగోడు ప్రతివాడు దప్పికొంటాడు, ये जो पानी पीते हैं फिर से प्यास लगती है। నేనిచ్చి ఆ యొక్క నీళ్లు త్రాగువాడు जो कोई मैं देने वाला जो पानी ఇంకా पीता है ఎన్నటెన్నటికి నీ దప్పికొనడు. वो कभी कभी प्यास नहीं होगा। వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. उसके पेट से जीवन जल की नदियां बहती है। ఇది పరిశుద్ధమైన స్థలములో నుండి బయలుదేరుతూ ఉన్నది. ये पवित्र स्थान से बहती है। ఈ పరిశుద్ధమైన స్థలం ఎక్కడ ఉన్నది? ये पवित्र स्थान कहाँ है? నీ హృదయములో నుండి బయలుదేరాలి. आपके हृदय से बहना है। నీ అంతరంగంలో నుండి ఈ యొక్క పరిశుద్ధమైన నది జీవనది బయలుదేరునుగాక. आमीन। आपके अंतरात्मा से ये नदी बहने पाए। ఈ విధంగా ఉన్నప్పుడు यदि इस तरह से रहते हैं तो నెల నెల కాయలు కాస్తాయి.
हर महीने फल देते हैं। వాటి యొక్క పండ్లు ఆహారమునకు మార్చబడతాయి. वो जो फल आहार सा बदल जाता है, వాటి యొక్క ఆకులు ఔషధముగా మార్చబడతాయి. उसके जो पत्ते हैं उससे औषध बनाते हैं। మనం అనేకులకు ఔషధంగా మార్చబడతాము. हम कई सारे लोगों को औषध सा बदल जाना है। నమ్మకమైన రాయబారి, विश्वास योग्य राजदूत जो है, రాయబారి जो राजदूत है, ఎలాంటి వాడంటే जो किस तरह का है, ఒక మందు లాంటి వాడు, एक औषध की समान है, ఒక ఔషధం లాంటి వాడు. एक औषध की समान है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। నువ్వు అనేకులకు ఔషధంగా మార్చబడాలి. कई सारे लोगों को दवा की समान आप बदलना है। నీలో నుండి మంచి ఫలాలు ఫలించాలి. आपसे अच्छे फल उगना है, మంచి ఆహారం నీలో నుంచి రావాలి. अच्छी आहार तुमसे आना है। ఇలా జరగాలంటే यदि ऐसा होना है तो పరిశుద్ధమైన స్థలములో నుండి ఒక నది పారుచు ఉన్నది. पवित्र स्थान से एक नदी बह रहा है। అది సర్వోన్నతుని ఆ యొక్క స్థలములో నుండి బయలుదేరుచు ఉన్నది. परम प्रधान की वहां से बहता है, నీ హృదయములోనికి వచ్చి आपके हृदय में आकर అక్కడి నుంచి అది పారాలి. वहां से वो बहना है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. నీ హృదయములో జీవనది ఉన్నదా? आपके हृदय में जीवन जल का नदी है क्या? నీ హృదయములో పారుచు ఉన్నదా? आपके हृदय में बहता है क्या? నీ హృదయములో సంతోషం ఉన్నదా? आपके हृदय में क्या संतोष है అది क्या? సర్వోన్నతుని దేవుని యొక్క మందిరములో నుంచి వచ్చినట్లుగా परम प्रधान की मंदिर से वहां से आने वाला सामान నువ్వు ఈ యొక్క నది మీద నువ్వు ఆధారపడాలి. उस नदी पे निर्भर होकर रहना है। అప్పుడు ఆధారపడినప్పుడు यदि निर्भर होते हो, నీ హృదయములో నుండి జీవ జల నదులు పారుతాయి. आपके हृदय से जीवन जल की नदियां बहती है। అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. कई सारे लोगों को विषय में आशीष बदल जाते हो, ఔషధంగా మార్చబడతావు. दवा के समान बदलते हो, ప్రయోజనకరంగా మార్చబడతావు. आप उपयोग कर से बदलते हैं, దీవెనకరంగా మార్చబడతావు. आशीष दाग से रहते हैं। నీలో ఉన్న యొక్క శాపము తొలగించబడుతుంది. आपके ऊपर जो श्राप है वो टल जाती है, నీలో ఉన్న యొక్క చీకటి తొలగించబడుతుంది. आप पे जो अंधेरा है टल जाता है। ఆయన మీద ఆధారపడినట్లయితే परमेश्वर पे यदि निर्भर होते हैं तो నీవే నాకు ఆధారము, आप ही मेरी सहारा हो, నీవే నాకు తండ్రి. आप ही मेरे पिता हो। అయ్యా సహాయము చేయండి, हे परमेश्वर मुझे सहायता करो, నన్ను మీ చేతిలో బలపరచండి, मुझे आपके हथेली में बल प्राप्ति నీ कीजिए, చేతిలో నన్ను ఆశీర్వదించండి. आपके हाथों से आशीष कीजिए, మీ చేతిలో నా హృదయము आपके हथेली में मेरे जो हृदय నీటి కాలవల వలె మార్చబడునుగాక ये नहरों की समान बहने पाए। అని ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో ऐसा कोई परमेश्वर के सम्मुख में నీ హృదయాన్ని ఆయన చేతికి అప్పజెప్పుకుంటారో आपके हृदय को परमेश्वर के हाथ में जब నీ सौंपते हैं, హృదయములో నుండి జీవ జల నదులు పారునుగాక. आपके हृदय में से जीवन जल की नदियां बहने पाए। సంతోషంగా చెప్పండి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया, విశ్వసించిన వారందరూ చెప్పండి హల్లెలూయా. हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఆయన మీద ఆధారపడితే इसलिए परमेश्वर में जो कोई निर्भर होता है ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయన్నమాట. इतने आशीष से भरा पड़ा నిత్య है। జీవములో నిత్య జీవపు ఊట నీలో ప్రవహిస్తుంది. या जी अनंत काल की जो झरना आपसे उगती है। చివరిగా మనం గమనించినట్లయితే आखिरी विषय में यदि ध्यान देते हैं तो పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में देखते हैं तो యోబుకు రాసిన గ్రంథం अय्यूब की ग्रंथ 24వ అధ్యాయము 24वां अध्याय 23వ వచనాన్ని చదువుకుందాం. उसका 23 पद को देखेंगे। ఆయన వారికి అభయమును దయచేయును గనక వారు ఆధారము నొందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నిలుపును. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि देखते हैं तो ఆయన వారికి అభయముగా దయచేస్తున్నాడంట. यहाँ परमेश्वर उन्हें निडर से करता है, వారు ఆధారం నందుదురు. वे सहारा पाएंगे। ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నిలుపును. परमेश्वर ऐसे लोगों पे उसकी दृष्टि रखता है। దేవుడు మనకు అభయం ఇస్తే, परमेश्वर यदि हमें हिम्मत देता है तो పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉన్నట్లయితే, पवित्र आत्मा परमेश्वर यदि हमको रहता है ఈ तो పరిశుద్ధాత్మ మూలముగా पवित्र आत्मा की दौरान దేవుడు మనకు అభయం ఇస్తూ ఉన్నాడు. परमेश्वर हमें ढाढ़स देता है। ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడతారో जो कोई पवित्र आत्मा पे निर्भर होकर रहते हैं, ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నిలుపుతారు. परमेश्वर ऐसे लोगों के मार्ग पे दृष्टि रखता है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। అయితే జనులకు తెలివి లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. परंतु परमेश्वर का वचन कहता है कि लोगों को यहाँ अक्ल नहीं है। ఇలాంటి మార్గాలను ऐसे मार्ग को ఇలాంటి ఆధారమైన యొక్క దేవుని మీద ఆధారపడక
ऐसे परमेश्वर पे निर्भर न होते हुए దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తున్నదంటే परमेश्वर का वचन क्या कह रहा है? జనులకు తెలివి లేదు, यहाँ मेरे लोगों को बुद्धि नहीं है, వాళ్ళు గ్రహింపరు, यहाँ सोच नहीं रखते हैं, వారు అంధకారములో ఇటు అటు తిరుగుతూ ఉన్నారు. अंधियारे में यहाँ वहाँ डोलते हैं। దేశమునకున్న ఆధారము కదిలించబడుతూ ఉన్నది. यहाँ देश को जो कोई आधार है उसे टल जाता है। ఏ దేశము దేవుని మీద ఆధారపడుతుందో, जो कोई देश परमेश्वर पे निर्भर होता है, ఏ రాష్ట్రము దేవుని మీద ఆధారపడుతుందో, जो कोई राष्ट्र परमेश्वर पे निर्भर होता है, ఏ జిల్లా వాసులు ఆధారపడతారో, जो कोई जिला के प्रजा निर्भर होते हैं, ఏ కుటుంబస్తులు ఏ వ్యక్తి అయితే ఆధారపడతారో, जो कोई परिवार के लोग निर्भर होते हैं, దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళకు జ్ఞానమును ఆనందమును కలగజేస్తుంది. परमेश्वर उनके सम्मुख में आनंद और बुद्धि देता है। చాలా మంది మనం గమనించినట్లయితే कई सारे लोगों को ध्यान देते हैं तो అటు ఇటు తిరుగుతున్నారంట, यहाँ वहाँ डोलते हैं, చీకటిలో తిరుగుతున్నారు, अंधियारा में डोलते हैं, అంధకారములో ఉన్నారు. यहाँ अंधियारा में जीते हैं। అలాంటి వారి నిమిత్తము ऐसे लोगों के विषय में మనం ఏం చేయాలంటే हम लोग क्या करना है? విమోచించండి, यहाँ उद्धार दे दो, రక్షించండి, रक्षा कीजिए। ప్రభు వాళ్ళకు జ్ఞానం దయచేయండి, परमेश्वर उनको इंसाफ दे दो, వాళ్ళకు గ్రహింపు దయచేయండి. यहाँ उन्हें समझ दे दो, వాళ్ళు రక్షించబడాలి, वे उद्धार पाना है, వాళ్ళ పిల్లలు దీవించబడాలి, उनके बच्चे आशीष पाना है, ఈ దేశం దీవించబడాలి, देश आशीष पाना ఈ है, రాష్ట్రం ఆశీర్వదించబడాలి, राष्ट्र आशीष पाना ఈ है। గో ప్రాంతం అంత జ్ఞానం కలిగి జనులు నడుచుకోవాలి. यहाँ गोवा के सारे लोग आशीष पाके जीना है। అంధకారంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, अंधियारे में यहाँ वहाँ जी रहे हैं, భయంకరమైన స్థితిలో ఉన్నారు, भयंकर स्थिति में है, వాళ్ళని విడిపించండి उन्हें छुटकारा दे दो। అని మనం ఆయన మీద ఆధారపడి उस पे निर्भर होकर, మనం ఆయన మీద ఆధారపడి परमेश्वर पे आधार होकर మనం ప్రార్థన చేసినట్లయితే यदि हम दुहाई देते हैं तो ప్రార్థన ఆలకించిన వాడు यहाँ सुनने वाले परमेश्वर, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి వివేకం ఇచ్చి परमेश्वर तुम्हें ज्ञान देकर, विवेक देकर, ప్రార్థనా జీవితమునిచ్చి प्रार्थना की जीवन देकर అనేకులకు ఔషధంగా మార్చబడి कई सारे लोगों को दवा के समान बनाकर, అనేకులకు దీవెనకరంగా దేవుడు నిన్ను ఈ సంఘాన్ని మార్చునుగాక. कई सारे लोगों को तुम्हें आशीष इस कलिसिया को बदलने पाए। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే क्योंकि నీతి న్యాయములు यहाँ धार्मिकता और इंसाफ నీ సింహాసనకు ఆధారములు. आपके आपके इंसाफ का आधार है। ఇన్సాన్ కాదు, यहाँ सिंहासन का आधार है। నీతి న్యాయములు धार्मिकता నీ సింహాసనకు ఆధారములు, आपकी सिंहासन का आधार है। కృపా సత్యములు यह अनुग्रह और सच्चाई నీ సన్నిధాన వర్తునులు. आपकी जो उपस्थिति का आधार है। కాబట్టి నీతి న్యాయములు यहाँ धार्मिकता और इंसाफ जो है దేవుని యొక్క సింహాసనకు ఆధారమై ఉన్నది. परमेश्वर की सिंहासन का आधार बना हुआ है। అందుకనే इसीलिए ఈ లోకాన్ని ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. इसलिए संसार पे राज कर रहा है। ఆయన నీతి న్యాయము కలిగిన వాడు కాబట్టి, वो धार्मिक और न्याय है, इसीलिए ఆయన పరిశుద్ధుడు కాబట్టి, वो पवित्र है, इसीलिए ఆయన శాశ్వతమైన దేవుడు కాబట్టి, वो अनंत काल का परमेश्वर है, इसीलिए ఆయన శాశ్వతమైన ప్రేమ కలిగిన వాడు కాబట్టి, वो अनंत काल का प्रेमी है, इसीलिए ఆయన స్థిరమైన మనస్సు కలిగిన వాడు కాబట్టి, वो स्थिर मन वाला है, इसीलिए ఆయన సింహాసనము నుండి उनके सिंहासन से ఆ పరలోకంలో గాని उस स्वर्ग राज में ఈ లోకంలో ఉన్న యొక్క ప్రభుత్వాలు గాని इस संसार के जो राज है నీతి మీద ఆధారపడి నడిపించబడుతూ ఉన్నాయి. यहाँ पानी पे आधारित होकर जी रहे हैं। ఒక పద్ధతి, ఒక నీతి ఈ లోకంలో ఉన్నదంటే एक तौर तरीका इस संसार में यदि है तो మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సింహాసనము केवल परमेश्वर की सिंहासन ही है। నీతి న్యాయముల మీద ఆయన ఆధారపడి ఆయన సింహాసనం ఉన్నది. यहाँ धार्मिकता का यहाँ सिंहासन है। కాబట్టి కృపా సత్యములు అనే సింహాసనాన్ని మన హృదయములో ఆయన స్థాపించాలని కోరుకుంటూ ఉన్నాడు. यहाँ अनुग्रह के सिंहासन को परमेश्वर हमारे हृदय में स्थापित करना चाहता है। హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఇంత మ్యాటర్ ఉందన్నమాట, इतना मैटर है, ఇంత సబ్జెక్ట్ ఉంది. इतना सब्जेक्ट है। దేవుని మీద ఆధారపడితే, यदि परमेश्वर पे निर्भर होते हैं तो విన్న వాక్యాన్ని బట్టి जो कोई वचन को सुने हैं, నువ్వు మర్చిపోతే यदि आप भूल जाते हैं నువ్వు तो శాపగ్రస్తుడుగా మార్చబడతావు. आप शापग्रस्त हो जाएंगे। కానీ ఆ శాపము నుంచి విడిపించబడాలంటే उस शाप से मुक्ति पाना है तो దేవుని యొక్క సన్నిధిలో परमेश्वर के सम्मुख में ఆయన మీద నువ్వు ఆధారపడాలి. परमेश्वर पे ही निर्भर होकर रहना है। నీవే నాకు ఆధారము आप ही मुझे आधार हो, అని దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. ऐसा परमेश्वर के सम्मुख में प्रार्थना करना है।
ఎప్పుడు దేవుని మీద ఆధారపడతావో, कब परमेश्वर पे निर्भर होते हैं, ఆయన వైపు తిరుగుతావో, जब परमेश्वर को ओर फिरते हैं, ఆయన నిన్ను నియమించబోతూ ఉన్నాడు. परमेश्वर तुम्हें नियुक्त करता है। రెండోదిగా మనం గమనించినట్లయితే, दूसरा विषय में देखते हैं तो ఆయన మీద ఆధారపడితే परमेश्वर पे निर्भर होते हैं तो ఆరోగ్యము, एक अच्छा सेहत, సత్వ నీకు కలుగుతుంది. ताकत परमेश्वर हमें देता है। మూడోదిగా మనం గమనించినట్లయితే, तीसरा विषय को देखते हैं तो ఆయన నిబంధన మీద నువ్వు ఆధారపడినట్లయితే परमेश्वर की यहाँ वाचा पे निर्भर होते हैं तो ఆయన చేతిలో నువ్వు ఉంటావు. परमेश्वर की हाथ में हम रहते हैं। ఆయన నది మీద నువ్వు ఆధారపడినట్లయితే, परमेश्वर की नदी पे निर्भर होके रहते हैं तो ఆ లోతు నది మీద ఆధారపడినట్లయితే गहरा नदी पे निर्भर होके रहते हैं నదీ తీరమున ఇరుపక్కలను ఆశీర్వదించబడతావు. तो नदी के दोनों किनारे आशीष पर रहते हैं। నువ్వు కాయలు కాస్తావు. आप फलवंत हो जाएंगे। ప్రతి నెలకు నువ్వు కాయలు కాస్తావు. हर महीने महीने फलवंत हो నువ్వు जाएंगे। అనేకులకు ఔషధంగా మార్చబడతావు. कई सारे लोगों को आप दवा से बदल जाते हैं। ఐదోదిగా మనం గమనించినట్లయితే, पांचवा विषय में देखते हैं तो ఆయన మీద ఆధారపడినట్లయితే परमेश्वर पे यदि आधार होके जीते हैं ఆయన నీకు అభయం ఇస్తూ ఉన్నాడు. तो परमेश्वर तुम्हें यहाँ धैर्य देता है। ఆయన నీ మార్గములన్నిటి మీద కనుదృష్టించబోతూ ఉన్నాడు. आपके मार्ग में परमेश्वर उनकी नजर रखता है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. इसलिए निर्णय करके हम प्रार्थना कर लेंगे। అందరూ మోకరించండి. सारे लोग घुटने टेक कर మోకరించాలి. వెంటనే घुटने टेक कर प्रार्थना कर लेंगे। విన్న వాక్యాన్ని బట్టి హృదయములో మనసారా ధ్యానించుకొనొచ్చు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.